ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. గుజరాత్లో ఓ స్కామ్ అయింది. అసలు ఎంత బాగుంది అంటే చెప్తే మీకు కూడా అబ్బా వాట్ ఏ స్కామ్ అనుకుంటారు. ఓ 7 మెంబర్స్ ఫ్రెండ్స్, అందులో కొంతమంది ఒక 5 మెంబర్స్ అనుకోండి అమెజాన్లో వర్క్ చేస్తారు. ఇంకో ఇద్దరు కూడా అమెజాన్లోనే వర్క్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఆర్డర్స్ పెట్టుకున్నారు. వీళ్ళు మన ఆర్డర్స్ని ఏమనలేదు అనమాట. మన ఆర్డర్స్ని తీసుకెళ్ళడము, ఫ్రాడ్స్ ఇవేం చేయలేదు. వాళ్ళ ఆర్డర్స్దే ఏం చేస్తారు, నార్మల్గా ఫోన్లో అమెజాన్ ఓపెన్ చేసేసి iPhone 15, iPhone 16 ఆర్డర్ పెడతారు. ఇంటికి తీసుకొచ్చే డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వేరే వాళ్ళకి అసైన్ చేసినా వీళ్ళే తీసుకుంటారు. తీసుకొచ్చి ఇచ్చేది కూడా వీళ్ళ ఫ్రెండ్స్. ఈ 7 మెంబర్స్ గ్యాంగ్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళే ఆర్డర్ తీసుకుంటారు, ఆర్డర్ పెట్టేది కూడా వీళ్ళే. ఇక దాని తర్వాత అమెజాన్ దాని పార్సల్ ఉంటుంది కదా, పార్సల్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోన్ ఏదైతే ఉందో అది తీసేసి డమ్మీ ఫోన్ని అందులో పెట్టి దాని తర్వాత దాన్ని రిటర్న్ ఆర్డర్ పంపించేస్తారు. అదేంటిది, అది రీసెంట్గా అమెజాన్ కొత్త స్కామ్స్ నుంచి దూరంగా ఉండేందుకు సో అమెజాన్ రీసెంట్గా ఇది ఒక తీసుకొచ్చింది కదా, మనకి ఏదైనా ఫైర్ కానీ ఏదైనా దాన్ని సీల్ చేయడానికి వాడితే పింక్ కలర్గా ఒక చిన్నగా మరకలాగా కనిపిస్తుంది అని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ ఒక సిరెంజీలోకి ఎపిస్టిన్ అండ్ సంథింగ్ ఏదో చిన్నగా అదొక సిరెంజ్లో అదొక కెమికల్, నార్మల్గా ఆ కెమికల్ని ఆ సిరెంజీలో ఇన్సర్ట్ చేసి ఆ వీడియో నేను పక్కన ప్లే చేయిస్తాను. అది ఇలా ఓపెన్ చేస్తుంటే ఇలా నీట్గా వెళ్ళిపోతుంది తెలుసా. అంత టెక్నాలజీ వాడుతున్నారు. అంటే ఎలాంటిది వాడితే మనం దొరకము అనేది అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఇక గోడౌన్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిసారి వీళ్ళ ఫ్రెండ్సే తీసుకొని గోడౌన్లో అక్కడ పడేస్తారు. ఇక దాని తర్వాత ఫోన్ వచ్చేసింది, ఏం ప్రాబ్లం అని వీళ్ళు అనుకుంటారు కదా. కానీ ఎందుకో కొంచెం డౌట్ వచ్చిందనమాట. ఎప్పుడు డౌట్ వచ్చింది, అది అంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు కదా. ఒక నిజం చెప్పాలంటే విన్న తర్వాత గ్రేట్ ఆర్టిస్ట్ అని నిజంగా అదే సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. అది ఆర్టిస్ట్ని అరెస్ట్ చేస్తారా, అందుకోసం జైల్లో వేస్తారా అనే డైలాగ్ ఉంటుంది. ఐ గెస్ జులై మూవీలో అనుకుంటా. ఆ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ న్యూస్ తెలిసినప్పుడు. అంటే ఇంత టెక్నాలజీని వాడగలిగే సత్తా ఉన్నప్పుడు ఏదైనా ఉద్యోగం చేసుకొని రావచ్చు కదా, ఎందుకు ఇదంతా. పోనీ వీళ్ళు ఎట్లా దొరికారు, ఆ టాపిక్ వద్దాం. ఎట్లా దొరికారు అంటే అమెజాన్కి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే గోడౌన్లో పని చేస్తారు కదా, వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది. ఏమని అంటే ఆర్డర్ వీళ్ళ సైడ్ నుంచి ఎవరు ఆర్డర్ వచ్చినా కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. రిటర్న్ దానికి సంబంధించి రిటర్న్ ఆర్డర్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా వీళ్ళే వెళ్తున్నారు. అంటే వేరే వాళ్ళని అసైన్ చేసినా కూడా వీళ్ళే అక్కడికి వెళ్తున్నారు. అంటే ఏదో జరుగుతుంది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇయ్యగా ఇది మాత్రం బయటపడింది. 1 కాదు 2 కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 40 నుంచి 50 ఐఫోన్లు దొరికినాయి. 50 ఐఫోన్లే కాదు, సామ్సంగ్ గ్యాలక్సీ S23, S24 ఇవి, iPhone 16, iPhone 15 ఇవన్నీ దొరకడం. అసలు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఇన్ని చేయగలిగిన మళ్ళీ ఏం పెద్దగా ఏ 30-40 ఏళ్ళున్నోలో కాదు, లిటరలీ టీనేజర్స్, అందరూ 20 అబోవ్ అంతే. టీనేజర్స్ ఒక 7 ఫ్రెండ్స్ కలిసి గుజరాత్లో అమెజాన్ పైన ఇంత దారుణమైన స్కామ్ చేశారు. అమెజాన్ అనే ఇవన్నీ ఈ మధ్యకాలం చాలా ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే ఆర్డర్ పెట్టేయడము, దాని తర్వాత ఈ ఫోన్ నార్మల్గా ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఆర్డర్ పెడతాడు. ఆర్డర్ పెట్టిన తర్వాత రిటర్న్ పోయేటప్పుడు వాడి ఇంట్లో ఉన్న పాత ఫోన్ పోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరు డెలివరీ వస్తారు కదా, వాళ్ళు రిటర్న్ తీసుకునే వాళ్ళు కూడా కొన్ని వీళ్ళు ఆర్డర్ చేసింది ఇదే ఫోన్ ఏమో అనుకొని వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ డెలివరీ బాయ్స్ కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఇంకా ఐఫోన్స్ అన్నిగానం ఆర్డర్ పెడుతూ ఉంటే ఒకే వ్యక్తి అన్ని ఆర్డర్ పెడుతున్నప్పుడు డౌట్ రావాలా కదా అనేది కూడా ఇంకో వాదన వినిపిస్తుంది. కానీ వీళ్ళు మాత్రం చేసిన స్కామ్ కోట్లల్లో ఉంది. ఒకటి కాదు, నేను చెప్తున్నా, 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో కాదు, అప్రాక్సిమేట్లీ 40 to 50. అసలు నంబర్ ఎంత మంచి 40 to 50 ఐఫోన్స్ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు దొరకకుండా చేశారు. కానీ నిజం ఎప్పటికైనా ఏరొక రోజు ఖచ్చితంగా బయటకు రావాల్సిందే అనే దానికి వీళ్ళ నిజస్వరూపం బయటపడింది ఎట్టకేలకు. సో ఓవరాల్గా గుజరాత్ జరిగిన ఈ ఇన్సిడెంట్ ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకోకూడదు. ఇది జస్ట్ అవేర్నెస్ వీడియో మాత్రమే. ఈ వీడియో చూసిన తర్వాత మేము కూడా అదే చేస్తామంటే ఇప్పుడు అమెజాన్ ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది. ఇప్పటికే మీషో, అదేవిధంగా ఆజియో కొన్ని వాటిలలో సీల్డ్ ప్యాకేజెస్ కాకుండా బయట కొంచెం విజిబుల్, అంటే అదేదైతే మనకి లోపల ప్రోడక్ట్ ఏముంది,
ఏంటనే తెలిసే విధంగా అయితే తీసుకురావడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. ఇది జస్ట్ మీకు జరిగిన విషయాన్ని చెప్పడానికే తప్ప ఎవరినో మోటివేట్ చేయాలనే ఉద్దేశం కాదు. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మనం టీవీ, స్టే ట్యూన్ టు మనం టీవీ.